అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈశ్వరరావు గారికి, అలాగే మదన్ గారికి, మిగతా కార్యవర్గ సభ్యులకు, అలాగే నా సోదరుడు, మరి ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క అనుబంధం మరి ఈ రోజుది కాదు. మరి నా సోదరుడు గంట శ్రీబాబు గారికి, అలాగే సీనియర్ పార్టీ నారాయణ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన నాగరాజ్ పట్నాయక్ గారికి, మరి ప్రసాద్ గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయం బయటకు వస్తుంది. మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా. అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తీస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథనం ఆధారంగా తీసుకొని అతి త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఒక సినిమా. ఎందుకంటే ఈరోజు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ స్థాపించింది 10 మందికి సేవ చేయాలని. నాకున్న బిజినెస్లో అది కూడా తోడైతే దాని మీద వచ్చిన మనీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఒక ఆశ. మరి ఆ భగవంతుడు మరి నా ఇంట్లోనే ఒక హీరోని ఇవ్వడం అది నాకు ఎంతో శుభపరిణామం. మరి ఉపేంద్ర బాబు ద్వారా 8 సినిమాలు రూపకల్పన చేసి మరి ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి నేను ఉపేంద్ర బాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కంచర్ల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. అది నా మొదటి సినిమా. ఆ రోజు నేను వేదిక మీద చెప్పాను, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నేను 10 లక్షల రూపాయలు జర్నలిస్ట్ ఫారం ఏదైతే ఉందో వాళ్ళకి నేను ఇస్తానని చెప్పని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగానే ఆ 10 లక్షల రూపాయలు చెక్ని నేను ఏదైతే కంచెల సినిమా రిలీజ్ డేట్ రోజునే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మరి నాకు చాలామంది సోదరులందరూ నాకు చెప్పారు, మీకు ఏదైతే అసోసియేషన్ ఉందో ఆ అసోసియేషన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్లో ఆ 10 లక్షల రూపాయలు నేను డిపాజిట్ చేసేస్తాను. చేస్తే ఏమవుతుందంటే దాని మీద అంటే అసలు అమౌంట్ అనేది తీసేయకుండా ఆ అమౌంట్ అలాగలో ఉంటే అది దాని మీద ఏదైతే ఇంట్రెస్ట్ వస్తుందో ఆ ఇంట్రెస్ట్ని కొంతమంది మన సోదరులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా హెల్ప్ చేయడానికి ఆ అమౌంట్ ఉపయోగపడుతుందని నా యొక్క ఆలోచన. ఎందుకంటే మరి 10 లక్షల రూపాయలు నా దగ్గర ఉంచుకొని 5,000, 10,000, 20,000, 30,000 నన్ను ఇమ్మని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా ఈ 5, 10, 20 అనేది పక్కన పెట్టండి. ఏ రోజే నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, అది ఆర్టిస్ట్ అసోసియేషన్లో కానీ మన జర్నలిస్ట్ ఫోరంలో ఎప్పుడు నాకు అవకాశం వచ్చి నేను అదే మాట చెప్తాను. జర్నలిస్ట్ అనే వ్యక్తికి ఏ రోజైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఊర్లో అయినా ఇబ్బంది కలిగింది అంటే జస్ట్ నా దృష్టికి వస్తే మొత్తం నేను చేయలేకపోయినా ఆ రోజు నాకు భగవంతుడు ఏదైతే అవకాశం ఇస్తాడో ఆ హెల్ప్ నేను తప్పకుండా చేస్తాను. అలా చేస్తున్నాను కూడా. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా వరకు ఇందాక బ్రదరు డిస్కస్ చేశారు. అంటే మీ యొక్క విషయాల్లో నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. ఐకమత్యమే మహాబలం. ఐకమత్యంగా ఉంటే ఈరోజు ప్రపంచాన్ని శాసించిన మీరు శాసించుకోలేకపోతున్నారు. అది ఒక యూనిటీ వల్ల సాధ్యపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్ వచ్చేటప్పుడు యూనియన్లు అనేది ప్రతి ఒక్క ఈరోజు పబ్లిక్లో చూస్తే ఒక అపార్ట్మెంట్లో చూస్తే ఎలక్షన్ జరుగుద్ది. ఉన్న 20 ఇళ్ళలో 9 ఇళ్ళలో ఒక పక్క ఉన్న 11 ఇళ్ళు వైపు ఆడ ప్రెసిడెంట్ అవుతాడు.
అంటే ఈ యొక్క పోటీ అనేది, పోటీతత్వం అనేది భారతదేశానికి అది వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. అంటే పోటీ లేకుండా ఏది ఉండదు కాబట్టి ఆ పోటీ ఉండేటప్పుడు మాత్రమే ఆ యొక్క 2 రోజులు 3 రోజులు 4 రోజులు అది కంటిన్యూ చేసి ఆ తర్వాత మళ్ళీ అందరూ ఒక తాటి మీదకి వస్తే మిమ్మల్ని ఎదిరించే వ్యక్తి ఎవరు ఉండరని నేను మనసావాచ నమ్ముతూ ఉన్నాను. మరి ప్రభుత్వ పరంగా ఎన్నో రకాలుగా మీకు అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వచ్చిన ఇన్నర్ డిస్ప్యూట్స్ వల్ల కొన్ని మిస్ అవుతున్నాయని చెప్పి నేను అంటే ఒకరిద్దరు నాయకులతో సమాచారం మేరకు నేను మీకు విన్నవించుకుంటున్నాను. అది యూనిటీగా ఉంటే ఆ మిస్సింగ్ అనేది ఉండదు అని నేను బలంగా నమ్ముతున్నాను. అది ఎందుకంటే ఆర్టిస్టుకు విలేకరికి ఇద్దరికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆర్టిస్ట్ అనే వ్యక్తి విలేకరు అవ్వచ్చు, విలేకరులో ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఉన్నాడు. ఎందుకంటే మేము మాకు మీరు ఒకరికొకరు తోడ్పాటుగా ఇవ్వకపోతే ఇద్దరిలో మేము ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఇందాక బ్రదర్ చెప్పినట్టు మరి సినిమా ఇండస్ట్రీలో మేము అడుగుపెట్టిన తర్వాత పబ్లిసిటీ ఆస్పెక్ట్లో సినిమా అనేది ఆ యొక్క వాళ్ళు షూటింగ్ దగ్గరకు వస్తారు, ఆ యొక్క న్యూస్ని వాళ్ళు కవర్ చేసుకుంటారు, అది ఆటోమేటికల్లీ వచ్చేస్తుంది. అది బిజినెస్. ఎందుకంటే మీ సినిమా రిలీజ్ అయినప్పుడు యాడ్స్ ఇవ్వడం కానీ, ఆ యాడ్స్ టీవీలో రావడం కానీ, దాని మీద మా సినిమా న్యూస్ అనేది కూడా ఎలా వస్తుందనేది మీ అందరికీ తెలిసిన మ్యాటర్. ఇక జనరల్ విషయానికి వచ్చేటప్పటికు నేను పాత్రికేయ మిత్రులందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటున్నా. ఈరోజు పబ్లిక్లో మా యొక్క చారిటబుల్ ట్రస్టే కాకుండా చాలామంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దయచేసి హెల్ప్ అనేది ఎక్కడ ఏ రోజు ఎక్కడ మీకు వినిపించినా దయచేసి మీ పేపర్లో రాయండి. ఆ హెల్ప్ చేసిన వ్యక్తిని ఆ పేరుని కొద్దిగా బయటికి ఎలివేట్ చేయండి. ఎలివేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది అంటే నేను ఓపెన్గా మాట్లాడుతున్నా, కొంతమందికి తన పేపరు తన నేమ్ అనేది పేపర్లో కానీ టీవీలో కానీ వినిపించినా పేపర్లో కనిపించినా మరికొంత ఉద్దేశం వస్తుంది వాళ్ళకి. అరే నేను 10,000 రూపాయలు దానం చేస్తేనే ఈరోజు నా పేరు పేపర్లో పడిందే, టీవీలో వచ్చిందే, మరి ఇంకొక 20,000 30,000 కానీ నేను దానం చేస్తే ఇంకా నాకు బలంగా నా పేరు బయటకు వస్తుంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బ్రదర్స్. ఎందుకంటే అది పబ్లిసిటీ పిచ్చి అనుకోలేం, కానీ వాళ్ళ నేమ్కి ఒక ఫేమ్ అనేది ఏర్పడితే వాళ్ళు ఇంకా కొద్దిగా ముందుకు వస్తారని నా యొక్క ఆలోచన. ఇది చాలామంది మీరు చూస్తూ ఉంటారు. మీరైతే కనిపట్టని విషయం ఏముంటుంది, ఎంతోమందిని చూస్తారు. కొంతమంది కార్యక్రమాన్ని పిలిస్తే అడ్డంగా చేతులు పెట్టేసి వాళ్ళు నిలబడి ఫోటోలు దిగుతారు. అక్కడ దానం చేసిన తాత ఆ ఫోటోలో మా మనసులో పేపర్ చూస్తే కంచెల నక్షత్రం ఒక్క చారిపడిసి కనిపిస్తుంది, కానీ ఆ ఫోటోలో కంచెల నక్షత్రం అనేవాడు కనిపించాడు. ఏమని చూస్తే ఎవరో ఒక వ్యక్తి అడ్డంగా వచ్చి నిలబడిపోతాడు. కాబట్టి ఆయనకి అలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు మీరు కూడా మరికొద్దిగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తారు. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నా దగ్గరికి ఈశ్వరరావు బ్రదర్ అలాగే మన మదన్ ఇద్దరు వచ్చి ఆ రోజు మాట్లాడేటప్పుడు నేను ఒకటే చెప్పాను, ఏదైనా కార్యక్రమాన్ని మొత్తం అందరికీ చేస్తే బాగుంటుంది కదా అని అడిగాను. అడిగితే ఇది ఓన్లీ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్లో ఉన్న ఎవరైతే బెస్ట్ తీసుకున్నారో వాళ్ళకు మేము ఇస్తున్నామని చెప్పారు. దాని వరకు సంతోషం. అలాగే నేను ఇంకోటి కూడా నాకు మన బ్రదర్ శ్రీనిబాబు గారు అలాగే మన నాగరాజు పట్నాయక్ గారు కూడా నెక్స్ట్ ఏదో కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. దానికి నేను సభాముఖంగా చెప్తున్నా, ఆ కార్యక్రమానికి టోటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది నేనే పెట్టుకుంటా. ఎందుకంటే అదే ఒక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే మొత్తం నేనే చేస్తాను ఆ కార్యక్రమం కూడా. ఎందుకంటే విలేకరులకు ఏది చేయాలని చాలా మంది అడుగుతారు బయట. సార్ విలేకరులకు నేను చేస్తారు కదా పేపర్లో ఇందాక బ్రదర్ చెప్పినట్టు మీ ఎక్కువ మ్యాటర్స్ ఎందుకు రావు సార్ అని అడుగుతారు. ఎక్కువ మ్యాటర్స్ రావంటే అందులో చాలా రీజన్స్ ఉంటాయి, దాని గురించి కాదు అని నేను వాళ్ళ క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈరోజు ఒక జర్నలిస్టు బాగుంటే 10 మంది ఈ సంఘంలో ఉన్న వ్యక్తులకి మంచి జరుగుతుందని
ముఖ్యంగా నమ్మిన వ్యక్తిని కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎటువంటి ఏ హెల్ప్ కావాలన్నా మనసావచ్చ నేను మనస్ఫూర్తిగా చేస్తాను. ఏదో పేరుని ఆశించో లేకపోతే ఇంకోటి అనేది నా డిక్షనరీ లేదు. ఎందుకంటే ఇక్కడ మా బ్రదరు ఉన్నాడు. తను ఆ రోజు చాలామందికి తెలియదు, ఇక్కడ ఉన్న చాలామందికి సెంట్రల్ జైల్లో ఒక ఖైదీకి ఆడపిల్ల పుట్టింది. ఆమె గోష్ హాస్పిటల్లో కడుపులో ఉన్న బిడ్డని ఆ రోజు అమ్ముకోవడం. వెంటనే మన అప్పుడు TV9 సాయి గారు ఉండేవారు అనుకుంటాను. TV9లో మన అటు అప్పుడు కెమెరామెన్గా తను కెమెరామెన్గా ఉండేవాడు. ఆ రోజు వాళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళని జైల్లో పెట్టించారు. మొత్తం మీద అమ్మాయి జైల్లో ప్రసవించింది, ఆడపిల్ల పుట్టింది. ఆ రోజు సూపరింటెండెంట్ గారు నరసింహ గారు, ఆయన తెలంగాణ డీజీగా కూడా చేసి రిటైర్ అయ్యారు. ఆయన మరి ఆయన చాలా ఉన్నతమైన ఆశయాలు ఉన్న వ్యక్తి. ఆయన ఒకసారి అచ్యుతరావు ఎక్కడున్నా అర్జెంట్ రా అని చెప్పని సెంట్రల్ జైలు పిలిస్తే వెళ్తే బారసాలు చేయాలి అమ్మాయికి అని చెప్పని అన్నారు. అప్పుడు వెంటనే వెనకడుగు వేయకుండా శాస్త్రోక్తంగా పంతులు గారిని అందరినీ లోపల తీసుకుని వెళ్ళి మొత్తం మీడియా అంతా ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. ఆ పిల్లకి భవాని అని నామకరణం చేసి అమ్మాయిని మనమే చదివించి అమ్మాయి ఉద్యోగం కూడా చేసుకున్నంత వరకు మనం హెల్ప్ చేయడం జరిగింది. అంటే అలాంటి కార్యక్రమాలు ఎందుకు అంటే ఆ రోజు ఆ కార్యక్రమం ద్వారా అతి చిన్న వయసులో ఆంధ్రప్రదేశ్లో మదర్ తెరెసా అవార్డు కూడా నాకు దక్కింది. అతి చిన్న వయసులో మదర్ తెరెసా అవార్డు తీసుకున్న ఆంధ్రప్రదేశ్లో నేను. మరి అలాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఏదైనా సేవ చేసేటప్పుడు మనకేంటి అనేది కాకుండా అసలు మనం చేస్తున్నది వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా అనేది కానీ మనం ఆలోచిస్తే అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మనం సహాయం చేయగలుగుతాం. ఆ భగవంతుడే తగిన శక్తిని యుక్తిని మనకి ఇస్తాడు.